రామాయణంలో మొత్తం 7 కాండలు. 6 కాండలకు సంబంధించి మాత్రమే 10థ్ పబ్లిక్ ఎగ్జామ్స్‌లో మాక్సిమం 6 కాండల్లో ఉన్న క్వెషన్స్ మాత్రమే పడతాయి. కాండలను ఐడెంటిఫై చేయడం ఎలా అనే దానికి సంబంధించి ఈ వీడియోలో అయితే మీకు స్టూడెంట్స్ అందరికీ చాలా క్లియర్‌గా అయితే చెప్పడం జరుగుతుంది. పూర్తిగా చూడండి. సో, ఈ వీడియోలో కాండలు ఫస్టు ప్రతి స్టూడెంట్ కూడా ఎన్ని కాండలున్నాయి, ఏ కాండ ఎక్కడ మొదలయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుంది అనేది తెలిస్తే గనక లాజికల్‌గా చదివితే గనక మీరు కాండల్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. సో, ఫస్ట్ బాలకాండ అంటే ఎక్కడితో మొదలై ఎక్కడితో ఎండ్ అవుతుంది. బాలకాండ వచ్చేసి రాముల వారి తండ్రి దశరథుడి మహారాజు రాజ్యపాలన, అలాగే అశ్వమేధ యాగం, యజ్ఞం చేయడం, పుత్రోదయం అంటే వానరులు రాక, అలాగే రాముల వారికి పేరు పెట్టడం, నామకరణం. అక్కడి నుంచి అలా అవన్నీ మొదలయ్యి పరశురాముని గర్వభంగం అంటే సీతారాములు వివాహం అయ్యి తిరిగి వచ్చేటప్పుడు దారిలో పరశురాముడు ఎదురయ్యి రాముల వారితో ఘర్షణ పెట్టుకుంటే అక్కడ కూడా పరశురాముని గర్వాన్ని అణిచివేస్తారు శ్రీరాములు వారు. సో, అక్కడి వరకు కూడా బాలకాండ అయితే జరుగుతుంది. దశరథుని రాజ్యపాలన, రాముల వారు పుట్టడం, అక్కడి నుంచి మొదలయ్యి సీతారాములు వివాహం అయ్యి పరశురాముడి గర్వభంగం అయ్యేంత వరకు కూడా బాలకాండే. అలాగే నెక్స్ట్ అయోధ్యకాండ. అయోధ్యకాండ ఎక్కడి నుంచి అంటే శ్రీరాముని పట్టాభిషేకం చేద్దామని అనుకోవడం, అలాగే కైకేయి వరాలు అడగడం దశరథుడిని, శ్రీరాముడు అడవులకు వెళ్ళాలి అని చెప్పడం కైకేయి, భరద్వాజుడు దారిలో ఆశ్రమం తగలడం, శ్రీరాములు వారు, లక్ష్మణుడు, సీతాదేవి అడవులకు వెళ్ళడం, దారిలో భరద్వాజుడు ఆశ్రమాల పేర్లు కూడా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా. దశరథుడు మరణించడం, భరతుడు అడవికి వెళ్ళడం అంటే శ్రీరాముని తమ్ముడు భరతుడు శ్రీరాముని కలుసుకోవడానికి వెళ్ళడం, పాదుకులు నెత్తి మీద ఎట్టుకొని భరతుడు తిరిగి అయోధ్యకు వస్తాడు. అక్కడి వరకు కూడా అయోధ్యకాండ జరుగుతుంది. శ్రీరాముని అడవులకు వెళ్ళమని చెప్పడం దగ్గర నుంచి భరతుడు పాదుకులు నెత్తి మీద పెట్టుకొని తిరిగి వచ్చేంత వరకు అయోధ్యకాండ. నెక్స్ట్ అరణ్యకాండ వచ్చేసి అగస్త్యుని కానుక, అలాగే బంగారు లేడి రావడం, జటాయువు సాహసం చేయడం, కొన్ని జటాయువులు ఇలాంటి వాటి పేర్లు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్ అందరూ. అలాగే పర్వతాల పేర్లు, పంచవటి పేర్లు ఉంటాయి కదా, దారిలో ఆశ్రమాల దగ్గర ఆగుతారు కదా సీతారాములు. సో, ఆ పర్ణశాలలో వాటి పేర్లు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. సో, ఇక్కడ ఏంటంటే అరణ్యకాండ అగస్త్యుని కానుక దగ్గర నుంచి మొదలయ్యి అంటే సీతారాములు అడవులకు బయలుదేరుతున్నారు అక్కడి నుంచి మొదలయ్యి శబరి ఆతిథ్యం తీసుకుంటారు, అక్కడితో ఎండ్ అవుతుంది అరణ్యకాండ. స్టూడెంట్స్ మీరు వీడియోలో కూడా క్లియర్గా చదువుకోండి. ఎవ్రీ పాయింట్ అయితే పెట్టాను. సో, చాలా క్లియర్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ కిష్కింధకాండ. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, కిష్కింధకాండ అనగానే మీకు వెంటనే గుర్తొచ్చేయాలి సుగ్రీవుడు, వాలి, ఆంజనేయ స్వామి వీళ్ళందరూ వీళ్ళకి సంబంధించిన స్టోరీ ఉంటుంది ఇందులో. కిష్కింధకాండలో సుగ్రీవునితో చెలిమి చేయడం, మైత్రి చేయడం అంటే స్నేహం చేయడం, అక్కడి నుంచి మొదలయ్యి సీతా అన్వేషణము, సముద్రము దాటిన వాయుపుత్రుడు అంటే ఆంజనేయ స్వామి సముద్రం దాటుతాడు సీతాదేవిని వెతకడం కోసం. సో, అక్కడ వరకు సుగ్రీవునితో స్నేహం చేయడం మొదలయ్యే దగ్గర నుంచి సముద్రం దాటి వాయుపుత్రుడు వెళ్తాడు, అక్కడ వరకు కూడా కిష్కింధకాండ అయితే జరుగుతుంది. నెక్స్ట్ సుందరకాండ ఎక్కడ మొదలవుతుందంటే హనుమంతుడు సీతాదేవిని వెతకడానికి వెళ్ళాడు కదా. సో, హనుమంతుడు లంకా ప్రవేశం అంటే లంకలోకి అయితే అడుగుపెట్టాడు, అక్కడ మొదలయ్యి హనుమంతుడు తెచ్చిన సమాచారం అంటే సీతాదేవిని హనుమంతుడు చూడడం, మాట్లాడడం, అలాగే లంకను కాల్చేయడం, లంకా దహనం చేయడం, ఇవన్నీ సుందరకాండలోకి వస్తాయి. హనుమంతుడు సమాచారం తీసుకొచ్చి రాముని వారికి చెప్తాడు సీతాదేవిని నేను చూశాను అనేసి. అక్కడ వరకు కూడా సుందరకాండే. హనుమంతుడు లంకకి వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి వచ్చి రాముల వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత వరకు కూడా సుందరకాండ. సో, ఓకే స్టూడెంట్స్. నెక్స్ట్ యుద్ధకాండ. రావణుడి మంత్రాంగం, విభీషణుని రాజ్య బహిష్కరణ, సేతు వినిర్మాణము, మాల్యవంతుని హితవు, ఈ పేర్లన్నీ కూడా ప్రతి పేర్లు, అలాగే కొన్ని పర్వతాల పేర్లు అన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. సో, అంగద రాయబారము, రాక్షస వానరుల యుద్ధము, కుంభకర్ణుడు గురించి, ఇంద్రజిత్తు మరణము, ఇవన్నీ కూడా యుద్ధకాండలోకి వస్తాయి. అంటే రాముల వారు యుద్ధానికి బయలుదేరతారు అంటే రాముల వారు లంకలోకి అడుగు పెట్టడానికి ఎలా వెళ్ళాలి, నిర్మాణం ఎలా చేయాలి, సముద్రం దాటి ఎలా వెళ్ళాలి అనేసి యుద్ధానికి బయలుదేరతారు. అక్కడి నుంచి మొదలయ్యి యుద్ధం పూర్తయి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా అది యుద్ధకాండే. అలాగే ఉత్తరాఖండ్ ఉంటుంది. ఉత్తరాఖండ్కి సంబంధించి మ్యాక్సిమం క్వశ్చన్స్ ఏం పడవు, అది మీ టీచర్స్ అడిగితే చెప్తారు. సో, ఉత్తరాఖండ్ గురించి అయితే అసలు క్వశ్చన్స్ ఏమి ఉండవు అనేసి అంటున్నారు. సో, ఒకసారి తెలుసుకోండి. సో, కంప్లీట్గా మీకు తెలుగులో రామాయణం గురించి అయితే యుద్ధకాండ వరకునే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్స్ కాండల గురించి ఎలా ఉంటాయి ఈ వీడియోలో అయితే కొన్ని పెట్టాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూద్దాం. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుని బంధించాడు. ఇది ఏ కాండ అంటే
ఇక్కడ ఏంటంటే ఇంద్రజిత్తు హనుమంతుడిని బంధించడం ఎక్కడ జరిగింది? హనుమంతుడు లంకకి వెళ్తాడు. సో, సీతాదేవిని చూడడం కోసం అక్కడ బంధించారు. సో, ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్వెషన్‌లోనే ఆన్సర్ మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. టెక్నికల్‌గా ఒక లాజికల్‌గా గుర్తుపెట్టుకుంటే ఈజీ అయిపోతుంది ఐడెంటిఫై చేయడం. కాబట్టి ఇక్కడ సో, ఇది సుందరకాండ అని చెప్పేయొచ్చు. కానీ కొన్ని క్వెషన్స్ అలా ఉండవు. చాలా కష్టంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఉత్సాహమే బలం, ఉత్సాహం ఉన్నవానికి అసాధ్యం అనేది లేదు. ఈ క్వెషన్‌కి ఇది ఏ కాండలోది అని అడుగుతారు. సో, ఇది మనకు ఐడెంటిఫై చేయడం కష్టమవుద్ది. కాబట్టి కొన్ని చాలా కష్టంగా ఉంటాయి. బట్ ఏదో చదివాము అన్నట్టు కాకుండా రామాయణాన్ని ఒక ఇంట్రెస్ట్‌గా చదివి బాగా గుర్తుపెట్టుకున్నారంటే ఎంత కష్టమైన క్వెషన్ అయినా సరే అది మీరు కాండలు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. సో, మీకు ఇక్కడ ఆ కథ బాగా గుర్తుండిపోవాలి. సో, అలాగే ఇదంతా స్టూడెంట్స్‌కి వివరంగా చెప్పాలంటే మరి పెద్ద వీడియో చేయడం తప్పలేదండి. సో, కాబట్టి కొంచెం ఒక 6 నిమిషాల వీడియో అయితే చేయవలసొచ్చింది. సో, ప్రతి ఒక్క స్టూడెంట్‌కి ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ ఛానల్‌లో గవర్నమెంట్ పథకాల గురించే కాకుండా అప్పుడప్పుడు స్టడీ గురించి కూడా పెడుతుంటానండి.